జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నమామి గంగా ప్రాజెక్టు ఇది మన ప్రీతమ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి కలల ప్రాజెక్టు. నమామి గంగే అనేది గంగా నదిని కాలుష్య రహితంగా మార్చడానికి, అలాగే దానిని పునరుజ్జీవింపజేయడానికి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం భక్తి శ్రద్ధలతో చేపట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. భారతదేశ సాంస్కృతిక, అలాగే ఆర్థిక మరియు పర్యావరణ వ్యవస్థలో గంగా నదికి విశేషమైనటువంటి స్థానం అయితే ఉన్నది. పెరిగిపోతున్నటువంటి కాలుష్యం నుంచి ఈ జీవనదిని కాపాడుకోవడానికి మన కేంద్ర ప్రభుత్వం జూన్ 2014లో ఈ పథకాన్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా ఆమోదించిందనమాట. ఈ ప్రాజెక్ట్ అనేది అసలు చెప్పాలంటే రెండు ముఖ్యమైన పనులు అయితే చేస్తుంది. ఒకటి కాలుష్యాన్ని తగ్గించడం, రెండవది వచ్చేసి దెబ్బతిన్నటువంటి ప్రకృతిని మళ్ళీ బాగు చేయడం. ఈ గంగా నదిని స్వచ్ఛంగా తయారు చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 513 ప్రాజెక్టులు అయితే ప్రారంభించింది. ఎన్ని? 513. ఈ 513 ప్రాజెక్టుల్లో ఈ రోజు వరకు 344 ప్రాజెక్టులు అయితే పూర్తి అయిపోయినాయి. ఈ 344 ప్రాజెక్టులకు మన మోడీ ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి మొత్తం ఎంతో తెలిసిన అక్షరాల 42,019 కోట్లు. కొంతమంది అనుకోవచ్చు, అరే ఇంత డబ్బులు అవసరమా ఒక నదిని శుద్ధి చేయడానికి అని చెప్పి కొంతమంది అనుకుంటారు కొంతమంది. వాళ్ళు ఎందుకులే నేను మాట్లాడకూడదు, అదేదో చెప్తారు కదా పెద్దవాళ్ళు సామెత, పాలు తాగి రొమ్ము గుద్దే రకాలన్నమాట. వాళ్ళకు ఈ విషయంలో వాళ్ళకి అట్లాగే కనపడుతుంది. వాళ్ళని ఆ కేటగిరీలోనే బేస్ చేద్దాం. ఇకపోతే గంగా నదిలోకి మురికి నీరు చేరకుండా అడ్డుకోవడానికి 173 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినాయి. ప్రభుత్వం ఇదంతా కూడా ఎందుకు చేస్తుంది అంటే, గంగా నది అనేది మన హిందువులకు పరమ పవిత్రమైంది. ఇక్కడ నేను ఒక మాట చెప్తా, మీరు ఎప్పుడైనా కాశీ వినారా? సరే, ఎవరైనా కాశీ వినారనుకో, వాళ్ళు వస్తా ఏం చేస్తారంటే ఒక చిన్న ఏదైనా బాటిల్లో అలాంటి వాటిల్లో ఏదో దాంట్లో కొన్ని నీళ్లు తీసుకొస్తారు. ఏది గంగా నది జలం తీసుకొస్తారు అక్కడి నుంచి. అవి తీసుకొస్తే సరే వాళ్ళ బంధువర్గాలకో లేకపోతే వాళ్ళ స్నేహితులకో తలా కొన్ని ఇస్తారు. ఏదైనా చిన్న చిన్న బాటిల్స్లో బోసో ఏదో రకరకాల ఏదో వాళ్ళ శక్తి మేరకు ఏదో ఇస్తారు. వాటిలో ఏం చేస్తారంటే వాళ్ళు తాగడము. అంటే సపోజ్ ఒక 100 ml ఇచ్చారనుకోండి, 100 ml ఇస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు 50 లీటర్ల నీళ్ళలో కలుపుకుంటారు. ఏది ఆ 100 ml చూడండి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనకు భక్తి అనేది ఏ స్థాయిలో ఉంటుందో, ఆ గంగా నది జలం అనేది ఎంత పవిత్రమైందో ఒకసారి ఆలోచించండి. ఆ 100 ml వాటర్లో 50 లీటర్లలోనో లేకపోతే 100 లీటర్లలో కలుపుకొని దాన్ని తాగుతారు. ఇల్లంతా కూడా చల్లుకుంటారు. కొంతమందికి ఈ వ్యవసాయం చేసే వాళ్ళు అయితే పంట పొలాలు ఉంటాయి, పోయి పంట పొలాల్లో మొత్తం అంతా కూడా చల్లుతారు. కొంతమంది వచ్చేసి ఫ్యాక్టరీలో వ్యాపారాల్లో ఉంటాయి, వాళ్ళు పోయి ఆడ చల్లుకుంటారు. అంటే మన దృష్టిలో అంత పవిత్రమైంది తాగడం, నెత్తిని చల్లుకోవడం ఒకటి కాదు. చెప్పాలంటే మన ప్రాణం అది. అర్థమైందా? గంగా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షం లభిస్తాదనేది మన హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మన పురాణాల ప్రకారం భగీరథుడు ఎంతగానో కష్టపడి తపస్సు చేసినందుకు గంగాదేవి ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ఆమె వచ్చిందనుకో ఆకాశం నుంచి, మాకు తెలుసు కదా గంగమ్మ అంటే ఏందో ఎంత పవర్ఫుల్. ఆమె వచ్చిందంటే భూమి మీద పడితే భూమి తట్టుకోగలుగుతుందా? సరే, ఆమె వేగం ఎక్కువగా ఉండటంతో పరమశివుడు తన జటల్లో ఆపి నెమ్మదిగా భూమిపైకి వదిలినాడు. అందుకే కాశీ, హరిద్వార్, ప్రయాగ్రాజ్ లాంటి ప్రాంతాలన్నీ కూడా పవిత్ర స్థలాలుగా ప్రసిద్ధి చెందినాయి. అయితే ఇప్పుడు వచ్చేసి రంజాన్ మాసం నడుస్తుంది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని కొంతమంది ముస్లింలు వారణాసిలోని అంటే మన కాశీలోని హిందూ ఘాట్ల వద్ద ఇఫ్తార్ పార్టీ చేసుకొని మహాపాపమే చేశారు. చెప్పే కదా, మనం నెత్తిని చల్లుకుంటాము, తాగుతాము, అలాగే వచ్చేసి మన ఇంట్లోనో లేకపోతే మన పొలాల్లోనో లేకపోతే వ్యాపార సముదాయాల్లోనో చల్లుకుంటాం. అంటే గంగా జలం అంటే మన జీవితంలో అంత పవిత్రమైంది. అవునా కదా? అలాంటి చోట వీళ్ళు పోయి ఇఫ్తార్ విందులు చేసుకున్నారు. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తాను, మీకు తెలుసునో తెలీదు. కొంతమంది ఉమ్రా అని ఏదో పోతారు కదా, ఏదో మక్కాకు మసీద్కి అట్లా ఏదో పోతారు. ఆ పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి కొన్ని నీళ్లు తెచ్చుకుంటారు, క్యాన్లు తెచ్చుకొని మనం ఎట్లయితే మన గంగా జలాన్ని ఎట్లయితే మనం చాలా పవిత్రంగా భావిస్తామో వాళ్ళు కూడా అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకొని వాళ్ళు ఏదో వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు ఏదో చేస్తారు. సరే, మీలాగే కదా మేము కూడా. కాదులే, మీకైతే అంత పవిత్రం, మాదైతే అంత అపవిత్రమా? కాదులే, మేమంతా పవిత్రంగా భావించేటటువంటి గంగా నదిలో మీరు పోవడం ఏంది, ఇఫ్తార్ విందులు చేసుకోవడం ఏంది, మీరు తినింది చేసింది తీసుకుపోయి ఆ నదిలో పాడేయడం ఏంది? ఎంతో మంది ఆడికి పోతారు. అసలు గంగా నదిలో స్నానం ఆచరించడం అంటే జీవితంలో ఇంకా లేదురా స్వామి, మాకు మోక్షం సిద్ధించిందని చెప్పేసి అంత గొప్పగా ఫీల్ అవుతారు. అలాంటిది మీరు పోయి ఆడ ఇఫ్తార్ విందులు చేసుకుంటారా? ఏమిరా నాయన, లేదురా స్వామి. నిజంగా నేను ఒకటే మాట చెప్తున్నా, కిమ్ము నీ అంతా అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏది ప్రపంచ దేశాల్లో కిమ్ని ఎంత అని చెప్పేసి. మనకు అలాంటిది రావాలా? మనకు
నాకు. నిజంగా నేనైతే అదే కోరుకుంటున్నా. లేకపోతే ఈ డిక్కీ బలిపోయింది ఇదంతా ఏం జరుగుతుంది మన దేశంలో? నాకు అర్థమే కావడం. ఒకవైపు ఏమో హిందువులంతా కూడా పరమత సహనం, మనం డిక్కి అంటే మనం బాయి ఇలాంటి బొంగులో కబుర్లన్నీ కూడా చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? హిందువులు పండుగలు వస్తే చాలు పోయి దాడులు చేస్తారు. ఈ విధంగా హిందువులకు పవిత్రమైన వాటినే అపవిత్రం చేస్తారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తారు, విగ్రహాలను పగలగొడతారు. ఏందిరా స్వామి ఇదంతా కూడాను? సిగ్గునాదంటారా ఒకరైనా కూడాను? ఇంకెప్పుడు రా మీరు తెలుసుకుంటారు రాయన ఈ బతుకులు జాడా? ఇంకెప్పుడు తెలుసుకుంటారు అంటాలే. వారణాసిలోని అనేక ప్రాంతాలలో మాంసాహారం అనేది నిషేధం. అంటే ఇప్పుడంటే ట్రైన్లు ఉన్నాయి, లేకపోతే కొంతమంది బస్సుల్లో పోతారు, కొంతమంది ఫ్లైట్లో పోతారు, ఇదంతా ఉన్నది. గతంలో ఏంటంటే ఒకప్పట్లో మన దక్షిణాది నుంచి కాశీకి ఎవరైనా పోయినారంటే వాళ్ళు తిరిగి వస్తారో రారో కూడా తెలియదు. అట్లా అన్నమాట. అలా అయినా కూడా కాశీకి పోవాలి, జీవితంలో ఒక్కసారైనా కూడా కాశీలో పోయి దర్శనం చేసుకోవాలని చెప్పేసి పోతా ఉన్నారు. అలాంటిది మొన్న 16వ తేదీన వారణాసిలోని పంచగంగా ఘాట్ సమీపంలో గంగా నది పైన ఒక బోట్ లో కొంతమంది యువకులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది డిక్కీ బలిపోయా. ఎందుకంటే వీళ్ళు పోవాలనుకుంటే ఏదైనా బీచ్ కు పోయి ఉండొచ్చు, ఏ గోవాకో లేకపోతే మన దేశంలో కొన్ని బీచ్లు ఉన్నాయి కదా, ఆడుకో పోయి ఉండొచ్చు. కానీ పర్టికులర్ గా వీళ్ళు గంగా నదిలోకి పోయినారంటే అర్థమైంది ఏందంటాలే. ఆ యువకులు బోటు పైన చికెన్ బిర్యానీలు తినడం, ఏది పీకుతారు కదా కండల, ఆ పీకిన తర్వాత ఏది ఎంకలో ఏదో మిగులుతాయి బొంకిలు, అవి తీసుకుపోయి గంగా నదిలోకి ఇసిరేసారు. ఏమిరా లెక్కలేంతనం ఏమిరా మీకు? వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ నుంచి పడవెక్కి పంచగంగా ఘాట్కి చేరుకున్నారన్నమాట. ఈ దృశ్యాలన్నింటినీ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారిపోయింది. అయినా సరే వీళ్ళు పోవడం చేయడం ఇదంతా చేయడం, లేకపోతే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అది వైరల్. ఇది కాదు, మన సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? కాదు ఏమైనా కట్టలు కడతారా? ఏమన్నా ఏం చేస్తారు? పీకి ఏమైనా కట్టలు కడతారా అంటాలే. దీంతో వారణాసిలోని హిందువులు మాత్రమే కాదు, ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులు అలాగే సాధు సంతతులు అందరూ కూడా బొగ్గమన్నారు. బీజేపీ యువ మోర్చా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ 14 మంది ముస్లిం యువకులపైన కేసులు అయితే నమోదు చేశారు. ఆ యువకులంతా కూడా మదన్పురా నివాసులనే పోలీసుల విచారణలో తేలింది. వీళ్లపైన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ లోని వివిధ సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. సెక్షన్ 298 కింద మతపరమైనటువంటి స్థలాలను అపవిత్రం చేయడం, సెక్షన్ 299 కింద ఉద్దేశపూర్వకంగా మతపరమైనటువంటి భావాలను దెబ్బతీయడం, సెక్షన్ 196(1) కింద వివిధ వర్గాల మధ్యన శత్రుత్వాన్ని పెంచడం, అంతేకాకుండా నదీ జలాలను కలుషితం చేసినందుకు జల కాలుష్య నివారణ అలాగే నియంత్రణ చట్టం 1974 కింద కూడా కేసులు అయితే నమోదు చేశారు. అరెస్ట్ అయినటువంటి 14 మందిని మదనపుర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళుగా గుర్తించారన్నమాట. వీళ్ళు ఏదో రకరకాల ఏదో వ్యాపారాల్లోనూ ఏదో పనులు చేసుకుంటా ఏదో బతుకుతా ఉన్నారు. ఇప్పుడు ఈ 14 మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేసి కోర్టుకి అయితే తరలించారు. మిత్రులారా చూశారు కదా, మన సంస్కృతికి మన నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యమైనటువంటి గంగమ్మ తల్లిని అపవిత్రం చేయాలని చూస్తే చట్టం తన పని తానైతే ఏ విధంగా చేస్తాందో ఈ ఘటన నిదర్శనం. పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఇలాంటి అపచారాలకు పాల్పడే వాళ్ళ పట్ల మనం కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. ఏంలే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇదంతా కూడా డిక్కీ బలుపు. మనం అంటే లెక్కలేదు, మన సంస్కృతి అంటే లెక్కలేదు, మన మనోభావాలంటే లెక్కలేదు. కాబట్టి వాళ్ళు ఇదంతా కూడా చేసినారు. ఇంకా మనం తెలుసుకోలేకపోతే నీకంటే నాకంటే ఎరిఫఫా ఇంకెవరు కూడా ఉండరు. అర్థమైందా? సరే, ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మన ధర్మాన్ని దేశ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ నిజాన్ని మీ మిత్రులకు అలాగే మీ కుటుంబ సభ్యులకు వెంటనే షేర్ చేయండి. ఇలాంటి అపచారాలకు పాల్పడే వాళ్ళపైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకైతే తెలియజేయండి. నా అభిప్రాయం అయితే చెప్పిన, ఏది మన దేశంలో కిమ్ లాంటి పరిపాలన కావాలా అని చెప్పేసి, లేకపోతే ఏంది ఇదంతా కూడా వాస్తవాలను ధైర్యంగా నిర్భయంగా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అది నొక్కడం వల్ల ఏంటంటే మేము ఎన్ని వీడియోలు చేస్తే అన్ని వీడియోలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అన్ని కూడా మీకు వస్తాయి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.